హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మనం కొన్ని మంచి మాటలు అయితే తెలుసుకుందాము. ఈరోజు ఎండిన బ్రతుకులు ఎన్నో అవ్వచ్చు, అందరూ చిలకనగా చూడొచ్చు. పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన సజీవుడు, శూన్యంలో నుండి సమస్తము చేయగలడు. మట్టి ముద్దకు జీవాన్ని పోయగలడు. మనసులో ఆయనను తలుచుకుంటూ ఉండండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు కూడా ఉంటారు. వాళ్ళతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మనం చేసే మంచి చెడు పుణ్యం పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా మనం చేసే మంచే మనకు తోడుగా వస్తుంది. కాబట్టి ఎవరిని నిందించకుండా మన కర్మలను మనం సక్రమంగా నిర్వర్తిస్తే అంతే చాలు. ఇవి చూస్తున్నారా, మా ఇంట్లో అయితే కొన్ని చిన్న గులాబీ చెట్లు అయితే తీసుకొచ్చానండి కొత్తగా. సో అందులోంచి ఇప్పుడు అయితే అవి పూలు పూసాయి. రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇంకొకటి నాటు గులాబీ అయితే తెచ్చాను. అది కలర్ అయితే ఏంటో తెలియదండి, ఇంకా చిగురు వస్తుంది. అది పువ్వు పూసే వరకు అయితే తెలియదు అనమాట. సో ఇలా అయితే పూలు ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అని తీసాను. ఇంతకుముందు ఒకటి వైట్ది కూడా ఉంది. సో అది ఇప్పుడు పూస్తుంది అనమాట. మరొక చిన్న మాట ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలన్నమాట. సో మన జీవితాన్ని అయితే మనం అలా ఒక గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. అలా అని చెప్పేసి మనకి గర్వము పొగరు అలాంటివి అనేవి తలకెక్కకూడదు అనమాట. ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.